పొద్దుననగా స్టార్ట్ అయ్యాము. ఇంతకీ ఎక్కడికి అనుకుంటున్నారా? అమ్మ వాళ్ళ ఇంటికి ఉగాది కోసం అని చెప్పేసి బైక్ పైన స్టార్ట్ అయ్యాము. ఈ వ్యూ అయితే మస్తు క్రేజీ అనిపించింది. డుగ్గుతో ఇది మాకు సెకండ్ ఎక్స్పీరియన్స్. బైక్ హైదరాబాద్ టు ఇంటికి అనమాట. చాలా లాంగ్ డిస్టెన్స్ కాబట్టి కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యాము. ఎండ స్టార్ట్ అవ్వకంటే ముందు రీచ్ అయ్యేలా ఉండాలని చెప్పేసి ఆ టైంలో స్టార్ట్ అయ్యామన్నమాట. ఆల్మోస్ట్ మేము రీచ్ అయ్యేసరికి 8:30 అలా అయ్యిందనమాట. ఇప్పుడైతే ఇంటికైతే రీచ్ అయిపోయాము. చాలా తొందరగానే రీచ్ అయ్యాము. వెళ్ళగానే అమ్మ దగ్గరికి వెళ్ళేసి వాడి కబుర్లు ఏవో వాడు పెట్టుకుంటున్నాడు. అసలు ఎంత మంచిగా మాట్లాడుకుంటున్నారో. అప్పుడే వచ్చారు కదా, వాడు అన్ని క్వశ్చన్స్ చేస్తున్నాడు. ఇప్పుడే వీడికి ఫుల్గా మాటలు వస్తున్నాయి అనమాట. క్లియర్గా మాట్లాడుతున్నాడు. అన్ని మాట్లాడేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయింది. అమ్మమ్మలకి ఒక రకమైన బాండ్ ఉంటుంది కదా, అసలు అది ఎవరు ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేరు. అంత మంచి బాండ్ ఉంటుంది. కాకపోతే వీడు ఏంటో కొంచెం ఆ అమ్మతో ఎక్కువగా మాట్లాడు. ఈసారి ఫస్ట్ టైం వెళ్ళేసరికి ఇంకా ఎక్కువ హ్యాపీ ఫీల్ అయింది. అండ్ ఇక్కడైతే బాత్ కంప్లీట్ చేసేసుకున్నాడు. వాడు ఫ్రెష్ అప్ అయిపోయి ఎల్లమ్మకి పూజ చేస్తున్నాడు అనమాట. ఫస్ట్ వాడు ఇంటికి వస్తే చేసే పని ఇదొక్కటి. పూలు మొత్తం కోసాడు, మొహం మొత్తం పెట్టేస్తున్నాడు కనబడకుండా. సో అమ్మ మేము వచ్చిన ప్రతిసారి నీర తెప్పిస్తుంది. నీరు అయితే మస్తు ఉంటుంది, మస్తు టేస్టీగా ఉంటుంది. అండ్ ఇదైతే ఎంత క్లియర్గా కనిపిస్తుందో. ఎంతమందికి నీర ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వస్తున్నా అని చెప్తే రేపు మార్నింగ్ ఏం టిఫిన్ చేయాలని ఫస్ట్ అడుగుతుంది. బ్రేక్ఫాస్ట్లోకి ఏం తింటావని చెప్పేసి నేనైతే పూరి పప్పు చేయించుకున్నా. అమ్మ చేసే పూరి పప్పు అసలు క్రేజీ ఉంటుంది, మస్తు టేస్ట్ ఉంటుంది. అండ్ మీ ఫేవరెట్ డిష్ ఏంటి, మీ అమ్మ చేసిన దాంట్లో కమెంట్ చేసేయండి. ఇంకా వీడియో బాయ్.